ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ రాత్రికాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయనంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని మనము చదవనంటూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము పూర్తిగా చదివే ప్రయత్నం మనం చేద్దాం. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునగాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించును. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పెరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములలో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు. వారిలో పుగెల్లు హెర్మోగేనే అనువారున్నారు. ప్రభువు ఒనేసిపోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించాలి. ఈ దినమంతటిని దేవుడు మనందరి కొరకు తన కృపను అనుగ్రహించాడు. మన ప్రయాణాలు కావచ్చు, మన పనుల్లో కావచ్చు, అన్ని విషయాల్లో సహాయం చేశాడు. ఈ రాత్రి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అందరం ఏకీభవించుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి కాలమందు మీ సన్నిధానములో ఏకీభవించిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ వాక్యము చదవాలి, నీ వాక్యపు వెలుగులో మేము నడవాలి. అలాంటి కృప మాకందరికీ దయచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఏ అవసరతల్లో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చి కష్టాలు నష్టాలు దూరం చేసి సంతోషం సమాధానం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.